నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. కేబినెట్ విస్తరణకు ముహూర్తం దగ్గర పడింది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ త్వరలో జరగాలని భావిస్తున్నారు. ఉగాది పండుగ రోజు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ వర్గాల ప్రకారం పూర్తి స్థాయి మంత్రిమండలి ఏర్పడే అవకాశం లేదని, మరియు ఈ విస్తరణలో కొన్ని బెర్తలు పెండింగ్లో ఉంచాలని అధిష్టానం భావిస్తుందట. సామాజిక వర్గాల కేటాయింపులో భాగంగా ఎస్సీ, బీసీ, రెడ్డి, మైనారిటీ వర్గాల నుంచి తీసుకోనుందట. ఒక్కొక్కరికి కేబినెట్ విస్తరణలో చోటు కల్పించనుంది. వివేక్ వెంకటస్వామి, అద్దంకి దయాకర్, విజయశాంతి, వాకిట శ్రీహరి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే రేసులో ఉన్నారు. ఇక మైనారిటీలో ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్కు ఛాన్స్ ఉండొచ్చు అంటున్నారు. మొత్తానికి 1-2 రోజుల్లో అధిష్టానం స్పష్టత ఇవ్వనుందా? ఎవరికి కేబినెట్లో అవకాశం దొరకనుంది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కత్తి వెంకటస్వామి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. మరో కాంగ్రెస్ నేత డాక్టర్ శివకుమార్ లాల్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు కూడా జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి గారితో మాట్లాడదాం. వెంకటస్వామి గారు నమస్తే సార్. నమస్కారం. వెంకటస్వామి గారు ఇక కేబినెట్ విస్తరణకి సమయం ఆసన్నమైంది. మరి ఛాన్స్ రేసులో ఎవరికి ముందు అవకాశం ఇచ్చే అవకాశం కనబడుతుందంటారు మీ పార్టీలో? అంటే పర్మిటేషన్ కాంబినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సామాజిక వర్గాల కూర్పు అనేది చాలా ముఖ్యమైనది. అదే రకంగా మాకు 3-4 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం లేదు. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లేదు. ఉమ్మడి ఆదిలాబాదు, ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి అండ్ గ్రేటర్ హైదరాబాద్. సో ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం అవసరం కాబట్టి ఆ జిల్లాల నుంచి ఏ వర్గాలను తీసుకుంటారు, ఏ వర్గాలను, ఏ సామాజిక వర్గాలను తీసుకుంటారు అనేది తర్వాత చర్చ. కానీ 4 జిల్లాలు అయితే ప్రాతినిధ్యం అవసరం. ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి తీసుకున్నట్లయితే ఎక్కువ ఛాన్సెస్ వివేక్ వెంకటస్వామి గారికి ఉంటాయి. ఎందుకంటే ఆ జిల్లాకు సంబంధించినటువంటి మిగతా వాళ్ళలో ప్రేమ్ సాగర్ రావు గారు ఉన్నారు, వాళ్ళ అన్న ఏది మన వివేక్ అన్న వినోద్ గారు ఉన్నారు. వీళ్ళు అంటే ప్రేమ్ సాగర్ రావు గారు వెలమ కమ్యూనిటీకి సంబంధించిన వారు. వెలమలకు సంబంధించి ఒక బెర్త్ ఆల్రెడీ ఉంది కృష్ణారావు గారు. కాబట్టి నేను అనుకోవడము వెంకటస్వామి గారికే అవకాశం దక్కే ఉంటుంది. వెంకటస్వామి గారి సీనియారిటీ అనుకోండి, అది మన వివేక్ గారి సీనియారిటీ అనుకోండి. అదే రకంగా వారి గతంలో ఎంపీగా కూడా ఉన్నారు. ఇటు కరీంనగర్ పెద్దపల్లికి సంబంధించిన ఒక రిప్రజెంటేషన్ లాగా ఉంటుంది. ఆయనకు ఎక్కువ అవకాశం. అదే రకంగా మేము ఇక్కడ నిజామాబాద్ జిల్లాకు వెళ్ళినట్టయితే సీనియర్ మోస్ట్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. మాకు అక్కడ బీసీలకు కానీ ఇంకా ఎవరికి ఇచ్చే అవకాశం లేదు. అక్కడ బీసీ సంబంధించిన వాళ్ళే లేరు మాకు ఆ జిల్లాకు సంబంధించి. కాబట్టి మేము డిపెండ్ ఈ రెడ్డి సామాజిక వర్గం సంబంధించినటువంటి సీనియారిటీ దృష్టిలో పెట్టుకున్నా కూడా సుదర్శన్ రెడ్డి గారికి అక్కడ అవకాశం ఉంటుంది. అదే రకంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి స్పీకర్ అయితే రంగారెడ్డి నుంచి ఉన్నప్పటికీ బెర్త్ల కోసం ప్రయత్నం చేసి అక్కడ కూడా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే ఉన్నారు, అది బీసీ లేదు. అదే రకంగా హైదరాబాద్ సంబంధించి అసలు గ్రేటర్ హైదరాబాద్ లో మాకు ప్రాతినిధ్యమే లేదు, మాకు ఎమ్మెల్యే లేరు. కాబట్టి మిగిలిన ఒకటే శ్రీ గణేష్, ఆయన కూడా మళ్ళీ ఎస్సీ అవుతాడు, వివేక్ గారు కూడా ఎస్సీ అవుతారు. అయితే మీరు వేరు ఎస్సీలో మాదిగా అనేటువంటి కాంబినేషన్కి వెళ్తే మాత్రం శ్రీ గణేష్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా 2 బెర్తులు కంపల్సరీగా బీసీలకి ఇవ్వాలా. దాంట్లో ఇప్పటి వరకు బీసీల నుంచి గౌడ్ అండ్ పద్మశాలికి సంబంధించిన ప్రాతినిధ్యం ఉన్నది. ఇంకా మేజర్ కమ్యూనిటీకి సంబంధించి
అయితే వెంకటస్వామి గారు ఉన్నటువంటి గతం నుంచి ప్రతిపక్ష పార్టీలన్నీ ఆరోపణలు చేసేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తారు, కాబట్టి దీనిలో కూడా రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం కల్పిస్తున్నారని ప్రతిపక్షాలు మాట్లాడే మాటలు ఎలా చూడాలంటారు? నిజం ఉందా దానిలో? అంటే ఆ ప్రాబ్లం తోటే కొంచెం డిలే అవుతుంది. చాలా మంది రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆశావాహాలు ఉన్న మాట వాస్తవం. ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ వాళ్ళే ఉన్నారు. తప్పిదం ఎక్కడ జరిగిందంటే సీట్ల కేటాయింపులోనే మేము బాగా కొట్లాడినాం, బీసీలకు ఎక్కువ టికెట్లు ఇవ్వాలని, మినిమం 34 ఇస్తామని కేంద్రంలో, తర్వాత ముఖ్యమంత్రిగా అంటే అప్పటి పిసిసి అధ్యక్షుడు ఇప్పటి ముఖ్యమంత్రి పదే పదే 34 మినిమం ఇస్తామని చెప్పినారు. ఒకవేళ ఆ ప్రకారం ఇచ్చినట్టేమంటే ఇలా అవైలబిలిటీ ఆఫ్ బీసీ క్యాండిడేట్ బీసీ ఎమ్మెల్యేల సంఖ్య ఉండేది. ఇప్పుడు నిజామాబాద్కి అయితే ప్రాతినిధ్యం ఇవ్వాలనుకున్నప్పుడు ఐదర్ మహేష్ కుమార్ గౌడ్ ఆర్ సుదర్శన్ రెడ్డి తప్ప అక్కడ రెడ్డికే పోవాల్సి వస్తుంది. ఒకవేళ బీసీ నుంచి ఇవ్వాలన్నా లేదంటే మైనార్టీ నుంచి ఇవ్వాలంటే ఏదో రకంగా మైనార్టీలో ఉన్నటువంటి షబ్బీర్ అలీ గారినైనా ఆ నిజామాబాద్ జిల్లా అది ఏర్పాటు చేయాలా, లేదనంటే మహేష్ కుమార్ గౌడ్ గారిని ఆయన పీసీసీ ఉన్నారు కాబట్టి అమీర్ అలీ ఖాన్ కూడా ఛాన్స్ ఉంది అంటున్నారు వెంకటస్వామి గారు. అంటే హైదరాబాద్ సిటీకి సంబంధించింది అది. హైదరాబాద్ సిటీలో సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ లో శ్రీ గణేష్ అండ్ అమీర్ అలీ ఖాన్ గారికి అవకాశం ఉంటది. సిట్టింగ్ ఒక ఆయన ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ కాబట్టి వాళ్ళిద్దరికి అవకాశం ఉండే అవకాశం, దానికైతే మెండుగా అవకాశాలు ఉన్నాయి. బట్ అమీర్ అలీ ఖాన్ కన్సిడర్ చేస్తారా చేయరా మైనార్టీకి సంబంధించినది ఇవన్నీ కూడా అంటే మనం అనుకోవడానికే కానీ మన పరిధిలో ఉండేది కాదు కదా సార్. ఇవన్నీ కూడా అధిష్టానం పరిధిలో ఉంటాయి. పర్మిటేషన్ కాంబినేషన్, తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క అభిష్టము, ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారి యొక్క సూచన, అలాగే పిసిసి ప్రెసిడెంట్ గారి సూచన, మిగతా పెద్దలు ఉత్తమ్ రెడ్డి గారు, భట్టి గారు, ఇట్లా మిగతా సీనియర్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళందరినీ ఇప్పుడు మాకు ఇంకొక ప్రాబ్లం, లంబాడా సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలో ఎవరు లేరు. అది మాకు డెఫినెట్ గా అవసరం వస్తుంది. కాబట్టి బాలు నాయక్ గారికి అవకాశం ఉన్నది. నల్గొండ జిల్లాలో ఆల్రెడీ 2 మంత్రులు ఉన్నారు కాబట్టి అది కాదని, ఒకవేళ బీసీకి ఇవ్వాలంటే ఐలయ్య గారికి అవకాశం ఉంటుంది. సో కానీ నేను అనేది ఏంటంటే అధిష్టానం ఫస్ట్ ప్రియారిటీ జిల్లాల యొక్క ప్రాతినిధ్యానికే, జిల్లాల ప్రాతినిధ్యం తూర్పుకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే అవసరం కూడా, జిల్లాలు ఉమ్మడి జిల్లాకు ఒక్కలైనా ఒక మంత్రి ఉండడం అనేది సమంజసంగా నేను కూడా భావిస్తున్నా వ్యక్తిగతంగా. డెఫినెట్ గా ఆ దిశగానే అడుగులు పడతాయి అనుకుంటున్నాము. దాంట్లో ఎవరికి కాంబినేషన్ పర్మిటేషన్ ఎట్లా ఉంటది అనేటువంటిది లెట్ us వెయిట్ ఫర్ ది డిసిషన్ ఆఫ్ ది హైకమాండ్ అండ్ ది ముఖ్యమంత్రి గారు. రైట్, మళ్ళీ వస్తా సార్ మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే అండి.